అమరావతి నిర్మాణాలపై అవగాహన లేకపోవడంతోనే వైసీపీ విమర్శలు చేస్తోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. జాతీయ రహదారి నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో వ్యత్యాసం చాలా ఉందని అన్నారు. అది తెలియకే ప్రభుత్వంపై అబాండాలు వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజధానిగా అమరావతి బిల్లు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేసుకుని త్వరలో పార్లమెంటు ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ద్వారా రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామంటున్న నారాయణతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేస్తుంది. ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కిలోమీటర్కి 180 కోట్ల రూపాయల వరకు కూడా ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోపక్క రైతుల సమస్యలు, దాంతోపాటు అమరావతి నిర్మాణాలకు సంబంధించి మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ గారు ఉన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి చాలా కీలకం, రహదారికి పరంగా దానిపై చర్యలు తీసుకున్నారు. అయితే దీన్ని టార్గెట్ చేస్తూ అవినీతి జరిగిందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దానిపై ఏమంటారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఈజ్ టోటలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి. ఇప్పుడు నేషనల్ హైవేని ఈ రోడ్డుతో పోల్చడానికి లేదు. ఎందుకంటే నేషనల్ హైవేలో రోడ్డు ఉంటుంది, ఎక్కడైతే విలేజ్లు వస్తాయో ఆ విలేజ్ల్లో స్ట్రీట్ లైట్స్ వేస్తారు. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్ మొత్తం భూమి లోపలే. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కిందే, అదేవిధంగా కేబుల్ లైట్స్ కిందే, గ్యాస్ లైన్స్ కిందే, గ్యాస్ లైన్స్ కూడా కిందే వేస్తున్నాం. ఇవన్నీ నేషనల్ హైవేలో ఉండవు. ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రజలకు కావాలో, ఇక్కడ ప్రజలు నివసించేది, ఇక్కడంతా నివసిస్తారు. అందువల్ల ఈ రోడ్డుకి ఇవన్నీ చేయాలా. నేషనల్ హైవేలో ఓన్లీ వెహికల్సే పోతుంటాయి. కాబట్టి ఆ రేట్లను ఈ రేట్లతో పోల్చడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా విమర్శించేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏ స్టాండర్డ్లో చేస్తున్నారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, అక్కడే ఉందని కంపేర్ చేసుకొని చేస్తే బాగుంటుంది. అంటే మోడర్న్ టెక్నాలజీ తెలుసుకోకపోవటం, అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారంటారు. అంటే సింపుల్గా నేషనల్ హైవేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సిటీ కట్టేటప్పుడు ఆ రోడ్డుతో కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్, అది బాత్రూమ్ కానీ, టాయిలెట్ కానీ, కిచెన్ భూమి లోపల బయటికి వెళ్ళి ట్రీట్ చేసి బయట చేస్తాం. నేషనల్ హైవేలో అది ఉండదు. ఎలక్ట్రికల్ లైన్స్ ఏదైతే ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్ లైన్స్ అంతా ఇక్కడ భూమి లోపలే, అక్కడ ఉండదు. గ్యాస్ లైన్స్ అన్ని టోటల్గా భూమి లోపలే, అక్కడ ఉండదు. అవన్నీ ఇటువంటి ఖర్చు అవుతుంది ఇక్కడ. అదేవిధంగా రెండు పక్కల స్టామ్ వాటర్ ఉంటుంది, అక్కడ ఉండదు. కాబట్టి కంపేర్ చేసేటప్పుడు మీరు తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ ఫెసిలిటీస్ అన్ని ఎక్కడైతే చేస్తున్నారో దాంతో కంపేర్ చేస్తే అప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా సరే రెండో విడత ల్యాండ్ పూలింగ్కి ఇంకా భూములు అవసరమా, మొదటి విడతకు సంబంధించి దేనికి ఉపయోగిస్తున్నారు క్లారిటీ ఇవ్వట్లేదంటూ కూడా సోషల్ మీడియా కావచ్చు, బయట మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దాని గురించి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఫస్ట్ డిజైన్ చేసామో దానికి సంబంధించి దాదాపు 85 మందికి ల్యాండ్స్ ఇచ్చాం. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కూడా బ్యాంకులు అందరూ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 29 గ్రామాల రైతులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్కి ఎక్కువ విలువ రావాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ అనేకమైన రావాలి. ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్. ఇవన్నీ వచ్చినప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్లో అనేక మంది పనిచేయడానికి వస్తారు. పనిచేయనిచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలి, కొత్తగా ఇల్లు కట్టడానికి కడతారు, డిమాండ్ వస్తుంది. వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, హాస్పిటల్స్ కట్టాలి. వాళ్ళ పిల్లలకి స్కూల్స్ కావాలి, వాళ్ళకి వచ్చే బంధువులు కావచ్చు, వాళ్ళ కోసం కావచ్చు, మిగతా హోటల్స్ కావచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి వస్తాయి కాబట్టి అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, భూమిలో పెరుగుతున్న అనుభవంతో ఈరోజు 3 ప్రాజెక్ట్స్ ఇచ్చారండి ముఖ్యమంత్రి గారు. ఒకటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, మరొకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీకి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు. దానికి ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ పోదలుచుకున్నాం. ఈరోజు 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీంట్లో ఈరోజు ఏం పెడుతున్నామంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత ల్యాండ్ కావాలి, ఎంత తీసుకుంటే ల్యాండ్ పూలింగ్లో మనకు కావాల్సిన 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి వస్తుందో అది స్టడీ చేయమని అధికారులకు ఇచ్చాం, వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా 2,500 ఎకరాలు ఒక మంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే
2500 ఎకరాలు కావాలంటే ఎంత ల్యాండ్ తీసుకోవాలో ల్యాండ్ పూలింగ్లో స్టడీ చేయమన్నాం. వాడు స్టడీ చేసిన తర్వాత దాని మీద ముందు పోవటం జరుగుతుంది. అమరావతి నోటిఫైకి సంబంధించిన పార్లమెంట్లోని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? సమయం ఎందుకు పడుతుంది? ప్రజెంట్ ప్రక్రియ ఎంతవరకు ఉంది? అంటే ఏదైతే యాక్చువల్గా ఈరోజు రైతు సోదరులు రిక్వెస్ట్ చేశారో దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయాన అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, తర్వాత ప్రైమ్ మినిస్టర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి యాక్చువల్గా ప్రాసెస్ చేశారు. లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా మన స్టేట్ని కొన్ని కొర్రీలు అడిగారు, దాని మీద ఆన్సర్ చేశారు. దాని మీద ప్రాసెస్ చేసి మళ్ళీ అది క్యాబినెట్కి పోయి క్యాబినెట్లో అప్రూవ్ అయితే తర్వాత పార్లమెంట్లో పెట్టి చేయాలి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారి స్వయాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. త్రిసభ్య కమిటీ ముందు ఆ తర్వాత పరిస్థితులు, రైతుల సమస్యలకు సంబంధించి ఎంతవరకు పరిష్కారం దిశగా చర్చిస్తున్నారు? అవి ఎప్పటి వరకు పూర్తి అవకాశం? అంటే మెయిన్గా ఇక్కడ గ్రామ కంటాలు, జరీబు, నాన్ జరీబు, రోడ్ హిట్స్ 3 ప్రాబ్లమ్స్ అండి. ఈ 3 ప్రాబ్లమ్స్ సంబంధించి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెరిఫై చేయమని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అది అయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాము. అవగాహన లేకపోవడంతోనే సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి కూడా భారీగా అవినీతి జరిగిందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. మరోపక్క అమరావతి రాజధానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా పూర్తయిన వెంటనే త్వరలోనే అమరావతిని నోటిఫై చేసేందుకు పార్లమెంట్లో కూడా బిల్లు పెడతామనే దానిపై కూడా మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిక్షాన్, సిటీ 24/7 అమరావతి.